వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి లోకేష్ గారు చేనేత కార్మికులకు అందించే ఉచిత పథకాల గురించి ప్రస్తావించారు. మన భారతదేశంలో చేనేత కార్మికుల గొప్పతనం గురించి మాట్లాడుతూ అగ్గిపెట్టెలో పట్టేలా అత్యంత కళాత్మకంగా చీరను నేసి బ్రిటిష్ మహారాణికి పంపించి మెప్పించిన ఘనత చేనేత కార్మికులదే అన్నారు. అటువంటి కార్మిక కళాకారులు అభివృద్ధి చెందడానికి ఉచిత పథకాలను అందిస్తామని చెప్పారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7 నుండి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలుపరిచారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 నేతన్న భరోసా అందిస్తామని సభాముఖంగా తెలియజేశారు. దీనితో పాటుగా చేనేత వస్త్రాలపై ఆగస్టు 7 నుండి జీఎస్టీని మినహాయించారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ అందించబోతున్నామని, దీని ద్వారా రాష్ట్రంలో 92,724 మంది లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. చేనేత కార్మికులకు ఎన్ని ఇచ్చినా తక్కువే అని, వారి ఆదాయమే మా లక్ష్యంగా భావిస్తామని మంత్రి లోకేష్ గారు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.